న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కంఠ గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో నేదునూరి భీమశంకరం శ్రీమతి సత్య జయంతి దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైయున్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ కంఠ గిరిబాబు శర్మ బ్రహ్మోత్సవంలో నేదునూరి భీమశంకరం శ్రీమతి సత్య జయంతి దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు భక్తులు తెలిపారు. ప్రతి నెల దాతల సహకారంతో స్వామివారికి ఏకాదశి హారతులు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం పంచహారతులు, ప్రతి నెల అష్టమి నాడు కాలభైరవ స్వామివారికి గారెలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి లక్ష తులసి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి లక్ష తులసి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, శాలిగ్రామ అభిషేకం, ప్రసాద వితరణ నిర్వహించారు.
అనంతరం విశ్వక్సేన పూజావచనం, మండపారాధన, స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలంకరణ చేశారు. అనంతరం పూజా నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, లక్ష తులసి పూజ, కుంకుమార్చన, గంగా సింధూరార్చన నిర్వహించి తదనంతరం పూర్ణాహుతి, శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల సహకారంతో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు పెద్దింటి రఘురామ వినోద్ ఆచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా నిర్విరామంగా కొనసాగుతున్న కార్యక్రమం ఈ సాంఘిక కళ్యాణ కార్యక్రమంతో పరిపూర్ణం చెందింది. ఇప్పుడు స్వామివారికి నిర్విరామం ఈ వచ్చి దండేరుల సత్సాయిబాబా గారు వారి యొక్క దంపతులు కూడా కళ్యాణ మహోత్సవం మంది సమర్పించింది 500 రూపాయలు. కట్నాలకు సందర్భంగా స్వామివారి సమర్పించింది 500 రూపాయలు. ఎవరైనా సమర్పించేటువంటి వారు ఉన్నట్లయితే, భక్తులు ఉన్నట్లయితే వచ్చి ఆ పల్లెలో చూసిందా కోరుతున్నాము. అలాగే యాజమాన్య దంపతులకి ఎవరైనా బట్టలు తెచ్చినట్లయితే, వారి యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా తెచ్చినట్లయితే పెట్టేటువంటి సమయంలో తర్వాత స్వామివారికి राजा राजा सत्पुत्रेण सत्पुत्रेण बलं गमेन गमेन बलं सत्पुत्रेण सत्पुत्रेण बलं गमेन पादपत्वं हस्तद्वयेन श्रुतपारिजातां శ్రీభూసమేతం భజ వెంకటేశం. ఈ ధనుర్మాస సందర్భంగా ఈరోజు రెండో రోజు జరుగుతుంది. ఈరోజు ఉదయం ప్రాతకాలం పంచామృత స్నానం జరిగింది. సుప్రభాత సేవ తర్వాత పంచామృత స్నానం, తర్వాత విశేష అలంకరణ, తర్వాత స్వామివారికి నివేదనలు, భక్తులకి తీర్థప్రసాదాలు ఇచ్చి నివేదన అయిపోయింది. తర్వాత లక్ష తులసి పూజ సందర్భంగా భక్తుల ఊర్లోని భక్తుల సహాయ సహకారాలతో ఈరోజు లక్ష తులసి పూజ ఘనంగా జరపబడింది. సాయంత్రం శాంతి కళ్యాణం కూడా యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆధ్వర్యంలో ఫెర్రీ రోడ్డు నందు ఈరోజు సాయంత్రం నుండి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రిస్మస్ సందడి వేడుకలకు పాస్టర్ హెచ్వి మూర్తి రాజు, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కి ప్రార్థనలు చేసి ఆశీర్వదించడం జరిగింది. అనంతరం ప్రేమ బిందు ఏర్పాటు చేయడం జరిగింది. యానాం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆధ్వర్యంలో ఫెర్రీ రోడ్డు నందు ఈరోజు సాయంత్రం నుండి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రిస్మస్ సందడి వేడుకలకు పాస్టర్ హెచ్వి మూర్తి రాజు, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కి ప్రార్థనలు చేసి ఆశీర్వదించడం జరిగింది.
అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కన్నగోతులైన వారికి మరి వారిని హాస్పిటల్లో పరామర్శించారు, వారి గృహాల్లో పరామర్శించారు, వారికి ఆర్థిక సహాయం చేయడానికి మరి ఆయన సంసిద్ధంగా ఉన్నారు. ఈ సభలో పేర్లు పిలిచిన వారు 20,000 రూపాయలని మరి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. తదుపరి గుమ్మల లైన్ కాపురస్తులు మరి డాన్స్ మాస్టర్ అనిశెట్టి గారి వారి కుటుంబాన్ని వారి భార్యకి గణేష్ గారి వారి గారికి 50,000 లంకప్రసాద్కి మరి వారికి ఇస్తున్నారు. అక్షరాల 25,000 రూపాయలు ఈ క్రిస్మస్ సందడి సందర్భంగా ఇస్తున్నారు. హనుమంతుడి చేతి మీద దైవసేకుల చేతి మీద ఇచ్చారు. మరి మంచి ఇంతటి ఉదార స్వభావం. మరి ఒక యానం క్రైస్తవుల తరపున మరి శుభాకాంక్షలు, శుభానందనాలు. ఆ దేవుని యొక్క ఆ దీవెనలు, ఆ పరిశుద్ధాత్మ నడిపి ఎప్పుడు కూడా లైట్స్ వెలిగించండి. ఈ సంతోష సమయంలో అందరూ చప్పట్లు కొట్టి హ్యాపీగా ఉన్నామని తెలియజేయండి. మీరందరూ కూడా అందరూ కూర్చోండి. మీ సీట్లకు ఓకేను మన బ్రదర్స్.
మీ ఇంటిలో బిడ్డగా నన్ను తీర్చిదిద్దారు. ఈ 5 ఏళ్ళు ఏం నేర్చుకున్నానంటే, రాజకీయాలు అనేవి పక్కన పెడితే నాకు ఎంత కష్టం అనుభవించానో ఈ 5 సంవత్సరాలు నాకే తెలుసు. దానికి ఎంతమంది రేపు రాబోయే రోజుల్లో మీ అందరి ఆనందంలో మొదటిగా ఆ ప్రభు కోరుకున్నట్టు ఆ ప్రభువుని మీరేవైతే కోరుకున్నారో అది నా ద్వారా తీర్చే అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ముందే ఒక అడుగు ముందే ఉంటాను. దానికి ఏవైతే చెప్పానో ఈ 5 సంవత్సరాల్లో నా వల్ల అవ్వగలిగిన ప్రతి పనిని ఆ ప్రభు నా పైన ఉంచిన దయతో మీ అందరికీ కూడా చేయగలిగానే అనుకుంటున్నాను. అది కాకుండా ఇక్కడ ఏమైనా నేను మాట ఇచ్చినవి కూడా అది కూడా పేద ప్రజలకి ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా మనం కాకినాడ వెళ్లకుండా ఒక వైద్యం ఇక్కడే అందించాలనేది యానంలో ఇప్పటికీ కూడా జరగట్లేదు. అదేవిధంగా ఉద్యోగాలు, విద్య అనేది పూర్తిగా ఈ 5 ఏళ్లలో నేను ఆ ప్రభు నాకు ఇచ్చిన శక్తితో, మీరు నాకు ఇచ్చిన అధికారంతో కొంతమంది చేస్తున్న ఒక చీడ ఇదితో నా పైన అది జరగకపోయినా ఒక 50% పైనే నేను అది నిలదొక్కుని నిలబెట్టాను. ఇక ముందు కూడా మీరు ఏవైతే కోరుకున్నారో ప్రతి పేద ప్రజలకు కూడా నాకు ఆ శక్తి నిమ్మని మీ అందరి ముఖంగా ఆ ప్రభువుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏవైతే నేను మాటలు ఇచ్చానో ప్రతి ఒక్కటి కూడా నాకున్న శక్తి మేరకు ఎప్పుడు కూడా మీ ఇంటిలో బిడ్డగానే మీతో ఉండి నేను అవి తీరుస్తానని చెప్పి మరొకసారి దైవజనుల సమక్షంలోని అదేవిధంగా నా ప్రజల సమక్షంలోని ఆ ప్రభుకి మనస్ఫూర్తిగా ఆ ప్రభు ప్రార్థనలో మీరు ఎప్పుడు కూడా నన్ను పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఇంతమందికి ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి, యవనస్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మూర్తిరాజు గారు అయితే సుమారు 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి నాకు ఎంతో స్నేహితులు. నిజంగా ఏంటి అంటే మా బంధం ఏంటో తెలీదు. నిజంగా ఆయన ఉంటే ఒక సీరియస్ అట్మాస్ఫియర్ కాకుండా ప్రతి ఒక్కరికి అది ప్రభు తాలూకా ఏ విషయం అయినా కూడా చాలా ప్రతిలో మనసులోకి వెళ్ళిపోయేలాగా ఆయన మాట్లాడతారు. కాబట్టి ఆయన ఉండాలని కోరుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దైవజనులు అందరూ కూడా నేను మూర్తిరాజు గారిని అంటే కూడా ఈసారి ఎప్పుడు కూడా సార్ మన మూర్తిరాజు గారు మనకు బాగా ఇది అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు ఉండాలనే వాళ్ళు కోరుకుంటారు. దానికి ఎప్పుడు కూడా మీరు మంచి మంచి సందేశాలు ఇస్తారు. కాబట్టి మరింత స్నేహబంధం మనకి ఇంకా ముందుకెళ్ళాలని, అదేవిధంగా ఈ దైవజనుల బలం ఎప్పుడు కూడా ప్రజలు ఆ ప్రభువుని ఏవైతే కోరుకుంటున్నారో అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎంత ఆనందంగా ఇంత అందంగా చేసినందుకు ఈ దైవజనులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇందాక గాబ్రియల్ గారు అడిగినట్టు దాన్ని కూడా సమస్యలు ఎటున్నా కూడా కులం లేదు, మతం లేదండి. నేను ఒకరిని నమ్మేది ఏంటి అంటే నా ఇంటి దగ్గర నుంచి బయట వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా నా మనిషి అని అనుకుంటాను. నేను వాళ్ళ ఇంట్లో మనిషినే అనుకుని ఒక 27 ఏళ్ళ కుర్రోడుగా మీ ముందుకు వచ్చినా కూడా ఈరోజు ఎన్నో పరిస్థితులు ఎదురైనా కూడా తల వంచకుండా తలదించకుండా మీకోసమే అలుపెరగకుండా పరిగెడుతున్నాను. అది ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏది వచ్చినా, నేను ఏం చేసినా, ఎందులో ఉన్నా అది మనకు మంచి జరగడానికి, మీకు మంచి జరగడానికి ఒక కారణం అవుతుంది తప్ప నా సొంత వాటికి కానీ నా కుటుంబానికి కానీ బాగుండాలని కాదు. నేను బాగున్న తర్వాతే నేను ఇందులోకి వచ్చాను. ఎందుకంటే మీరు బాగుండాలని కోరుకుని వచ్చాను. దాన్ని ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడైనా ఒక తప్పు చేసినా కూడా అది అసలు తప్పులాగే ఉండదు. ఎందుకంటే ఆ తప్పు నేను చేయను. కానీ ఈరోజు బయట ప్రతి ఒక్కరు కూడా చూసేది సెల్ ఫోన్లు వచ్చినాయి కదా అని చెప్పి ఒక ట్రోల్స్ లేకపోతే మెసేజ్లు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఒక తప్పు ఏంటి అంటే ఎప్పుడు కూడా నేనేమైనా తప్పు చేస్తుంటే నా పైన ఎవరికైనా ఉంటే చిన్న కోపమే ఉంటుంది తప్ప ఇంకేముండదు. కానీ అది నేను దగ్గరికి రాలేదనో ఇంకొకటనో ఉంటుంది తప్ప నేను ఎప్పుడు కూడా సమస్య వస్తే వాళ్ళ ఇంట్లో ముందే ఉంటాను. అది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 ఏళ్ళ ఈ పాలనలో
నేను అనుభవించిన మాటలు, నేను చేసిన ఎన్నో పనులకి ఆటంకాలు అయినా కూడా మీరందరూ కూడా నా వెంటే నిలిచారు. మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టారు. దాన్ని ఎప్పుడు కూడా నేను ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా ఏవైతే మాటలు చెప్పి ఎన్ని మాటలు అయితే అంటున్నారో, తప్పులు అంటున్నారో, వాటిని అన్నిటికీ కూడా తిరిగి తిప్పుకొట్టే రోజు అతి దగ్గరలో ఉంది. ఆ రోజు నిజంగా ఇంతకంటే పెద్ద క్రిస్మస్ జరుపుకుని సాక్ష్యంగా ఆ రోజు మీ అందరికీ చెప్తానని చెప్పి, ఏవైతే అవమానాలు పడ్డానో, ఏవైతే ఇది పడ్డానో, ఈరోజు మాట్లాడితే నేను ఒక బాధపడుతున్నట్టు ఇంకోటి ఉంటుంది, కానీ అది తిరిగి వచ్చిన తర్వాత చెప్తే ఒక సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ సాక్ష్యం చెప్తానని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరి దైవజనులు అందరూ, ఈ ప్రజలందరూ మధ్యలోనే తెలుపుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్. కాకినాడ 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లి. కాకినాడ 40,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లి. మధ్యవర్తిత్వం వహించిన సీనియర్ అసిస్టెంట్ సూర్య శివ్ ప్రసాద్, రిటైర్డ్ ఎంప్లాయీ సత్యనారాయణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ చనిపోయిన అంబేద్కర్ కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడానికి, కాంపెన్సిటివ్ బెనిఫిట్స్ ఫైల్స్ క్లియర్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. ఏసీబీని ఆశ్రయించిన అంబేద్కర్ కుమారుడు చక్రవర్తి. డిఆర్డిఏ పైన 3rd ఫ్లోర్ పైకి వచ్చి గవర్నమెంట్ బస్ స్టాండ్ ఎదురుకుండా నాన్ స్టాప్ ఎదురుకుండా. కుర్చీలో కూర్చున్న ఆయన ప్రసాద్ గారు, ఆయన కూడా ఈ కుర్చీ బీరో క్యాప్, ఇంకా గల్షెట్ అట్లండి చివర బీరో పక్కనే ఇంకొకటి ఈయన అల్లుడు మీద సార్ అది. ఓకే ఒక్క నిమిషం. సరేనండి. లేదంటే లేదు మరి అందుకు. నమస్తే అండి. అడవిపేట గ్రామం, కాట్రానికొండ మండలం, అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్కి చెందిన గద్దాడి చక్రవర్తి అనే అతను వాళ్ళ యొక్క నాన్నగారు 2004లో బీసీ వెల్ఫేర్ హాస్టల్ కోటి కేశవరం గ్రామం, కోరుకొండ మండలంలో కమాటిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అతను జూలై నెల 2025 సంవత్సరంలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ పోలవరం గ్రామంలో ఆ గ్రామ వెల్ఫేర్ హాస్టల్లో పనిచేస్తూ అతను కామెర్ల వ్యాధితో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఈ చక్రవర్తి యొక్క తల్లిగారు ఈ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కాకినాడ ఆఫీస్ నందు ఈ ఫ్యామిలీ పెన్షన్, అదేవిధంగా ఈ ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో చక్రవర్తి యొక్క తమ్ముడికి కంపాషనేట్ అపాయింట్మెంట్ మీద జాబ్ ఇవ్వడానికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇనీషియల్గా ఎవరైతే ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్
ప్రసాద్ గారు ఈ ఫ్యామిలీ పెన్షన్ ప్రాసెస్ చేయడానికి 25,000, అదేవిధంగా ఈ కారుణ్య నియామకం ఇవ్వడానికి ₹1,00,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత మేము ఇంత ఇచ్చుకోలేము అనేసరికి ఏదైతే ₹1,00,000 నుంచి వీళ్ళు 60,000 మనీ 60,000 కంపల్సరీగా ఇవ్వాలని వీళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఈ 15వ తేదీన మళ్ళీ ఈ ప్రసాద్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశారు మా ఫైల్ ప్రాసెస్ చేయమని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంకా 60,000 ఇవ్వలేదు కాబట్టి మాకు కంపల్సరీగా ఇస్తేనే మీరు ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ వార్డెన్ సత్యనారాయణ ఉన్నారో మధ్యవర్తి, ఆ మధ్యవర్తిని కలిసి మేము ఏదైతే అమౌంట్ డిమాండ్ చేశామో ఆ సత్యనారాయణ గారికి ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది. వీళ్ళు ఆ మనీ బ్రైబ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. మేము ఈరోజు ఎవరైతే మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ సత్యనారాయణ ఈ 40,000 రూపీస్ ఈ కంప్లైంట్ నుంచి తీసుకున్నట్టుగా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరైతే AO1 శ్రీమతి ఎం లల్లి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా AO2 శ్రీ కారపు ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కాకినాడ, అదేవిధంగా మధ్యవర్తి అయిన యాదల సత్యనారాయణ రిటైర్డ్ వార్డెన్, వీళ్ళు ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ సర్వెంట్స్ మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మాత్రం కంపల్సరీగా ఏసీబీ వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. అవునండి, అవును. అది మేము వెరిఫై చేస్తున్నామండి. ఇప్పుడు ఈ ఆల్రెడీ అతను తీసుకుని ఇంకా ఫర్దర్గా అతను ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదని వెరిఫై చేస్తున్నాం. అది ఇంకా లేదు, ఇతను తీసుకున్నాడు, అది ఎంత అనేది కూడా మేము చూస్తామండి. యా ముగ్గురు టోటల్ ముగ్గురిని మేము అదుపులోకి తీసుకున్నాం. యా ఓకే. లేదండి, ఇప్పుడు చేస్తాం. ఎవరైతే గతంలో కూడా ఎవరైతే డబ్బులు ఏమైనా ఇచ్చారా లేదా ఉంటుంది కదా లిస్టు అంతా కూడా వెరిఫై చేయడం జరుగుతుందండి. మనం వెరిఫై చేసి ఒకవేళ తీసుకోవడం ప్రూవ్ అయితే మాత్రం మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందండి. అదే అండి చెప్తున్నాం కదా, ఆల్రెడీ మాకు టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్ ఉంది. అదేవిధంగా ఏసీబీ డిఎస్పీ రాజమండ్రి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ నెంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీ అందరికీ ఎవరైతే పీపుల్. కాబట్టి మీ ఆ నెంబర్స్ అన్నీ కూడా పీపుల్తో షేర్ చేయండి. వాళ్ళు మాత్రం మాకు రిపోర్ట్ చేసి ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర కూడా ఈ ఏసీబీ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా మేము పేస్ట్ చేసాం. ఇంకా ఎక్కడైనా కూడా అది మేము అధిగమించడం కూడా జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పారిశ్రామిక ఉత్సవానికి నాంది పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పారిశ్రామిక ఉత్సవానికి నాంది పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు యువత మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలోని మొట్టమొదటిగా ఎంఎస్ఎంఈ గైడెన్స్ సెల్ రావులపాలెంలో ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎంఎస్ఎంఈ గైడెన్స్ సెల్ను రావులపాలెంలో ప్రారంభించారు. ఏదైనా 100 మందికైనా 80% మార్చి లోపల మన గ్రౌండ్ చేయాలి, పరిశ్రమలు పెట్టించాలి. అది మీరెక్కడమ్మా అమ్మా? సహకరించడానికి ఎంఎస్ఎంఈ ద్వారా దానికి అప్లికేషన్ ఏ రకంగా ప్రాసెస్ చేయాలన్నది ఈ నలుగురు రిప్రజెంటేటివ్స్ మండలానికి సంబంధించి ఎంఎస్ఎంఈ గైడెన్స్ సెల్లో ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సెంటర్లో లేదు సార్. పల్లెలు ఊర్లో లేదు, పల్లెలు ఊర్లో లేదు కదా. పల్లెలు ఊర్లో ఉన్నాయి సార్, లోపలికి ఉన్నాయి. వంతిన దగ్గర లేదు సార్, వంతిన దగ్గర పెట్టుకుంటాను. వంతిన దగ్గర ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమో కాఫీ షాప్ సార్.
కాఫీ షాప్. కాఫీ షాప్ అది ఎక్కడ పెట్టుకుంటారు? సెంటర్ లో వంతెన దగ్గర పల్లెల దగ్గర. వాళ్ళకి అలా అనుభవం ఉందా? వాళ్ళు ఇదివరకు చేసుకున్నారా? ఆల్రెడీ ఉందా వాళ్ళకి? లేదు సార్, అది కొబ్బరి బొండాలు డ్రింక్స్ అవి పెట్టుకున్నారు సార్. కాఫీ షాప్ కూడా పెట్టుకుంటే బాగుంటది అనేసి అది ఉంటారు. ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ వారు ఉంటారు. ఆ యొక్క పరిశ్రమ ఆ యొక్క సప్లయర్స్ ఏది ఉన్నాయో, ఇప్పుడు కాయిన్ మీద ఏం చేయొచ్చు, కొబ్బరి మీద ఏం చేయొచ్చు, అరటి మీద ఏం చేయొచ్చు, ఎటుక బట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అనే రకరకాలైన ఉత్పత్తులు ఏవి ఇక్కడ వనరులు ఉన్నాయో చేసుకునే దానికి సంబంధించిన మిషనరీతో సహా ఆ తయారు చేసి ఆ ఎక్విప్మెంట్స్ చూసుకుని అక్కడే అవసరమైతే అన్ని కూడా మానిటరింగ్ చేసుకుని మాట్లాడుకుని ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాంకులు ఉంటారు, అవి సప్లై చేసే వాళ్ళు ఉంటారు, అలాగే కావాల్సిన వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ఒక టైఅప్ చేసుకుని ముందుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో కనీసం ఒక 50 నుంచి 100 మందికైనా పారిశ్రామికవేత్తలకి రుణాలు అందివ్వాలనేది బ్యాంక్ వారిని, లీడ్ బ్యాంక్ వారిని కూడా కోరడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఒక 100 మంది పారిశ్రామికవేత్తలు ముందు తయారైతే తర్వాత 100ల 200 అవుతారు, 200ల 300 అవుతారు. ఆ రకంగా ప్రమోట్ చేయాలనేది ఒక ఆలోచన. ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారనేది, క్లస్టర్ల కింద ఏ అవకాశాలు ఉన్నా అన్ని మన నియోజకవర్గంలో వినియోగించాలనేది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అందరినీ కోరుకుంటూ, మరి జిల్లా అధికారులు కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, మన డిఆర్డిపిడి గాంధీ గారు, అది ఇన్ఛార్జ్ పిడి గారు ఆది గారు, ఇంకా మన ఎండోర్ వీళ్ళందరూ, మన జడ్పీడీసీ గారు ఇదంతా చక్కగా కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాలు ఒక ఆఫీసు పెట్టుకోవడం జరిగింది. ఇది సేవలు అందించాలని. ఈ అబ్బాయి, మీ పేరమ్మా? సురేష్. జాగ్రత్తగా నిలబెట్టుకుని చేసుకోవాలి. వాళ్ళకి కూడా చెప్పాలి. ఇంత పెట్టుకునే వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి. ఒకేసారి అంత బంగారు మరి అంతా ఒకసారి వచ్చేసి ఇప్పుడు ఉన్నాయి చేపలు పట్టడం లేదు తప్ప చేపల కూర వండి పెట్టి ఇంటికాడ నోట్లో పెట్టరు ఎవరోని. చేపలు పట్టుకోవడం ఎలా పట్టుకోవాలి మనం, చేపలు మనం నేర్చుకొని పట్టుకోవాలి. అది కూడా వాళ్ళే చేస్తే ఇంక మనం ఇంకా చాలా మందికి దారి చూపిస్తారు, కానీ ఆ దారిని ఎలా వినియోగించుకోవాలనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ముందు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి మనం. దాన్ని పెట్టుకున్నట్టుగానే చేసుకోవాలి. దాని ద్వారా నిలబడడానికే చూసుకోవాలి. దాన్ని డైవర్ట్ చేయకూడదు. ఇంకొక రకమైన అలవాట్లతో ఇంకో రకమైన ఇది ఉందని పాడు చేసుకుంటే అది మునిగిపోతుంది. అక్కడి నుంచి బ్యాంక్ కరప్ట్ అవుతారు, సివిల్స్ పోతాయి. మన వాళ్ళు పూర్వం ఏం చేయాలి, నువ్వు 5,000 10,000 లోన్ తీసుకోవడం, ఆ లోన్ ఏదో కట్టకపోవడం, లేదా ఇందాక ఆయన చెప్పారు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఓ 100 రూపాయలు 50 రూపాయలు దాని మీద ఒట్టేసాం, లోన్ అంతా కట్టేసి ఉంటాం. ఏదో చిలుకో పలుకు ఉండిపోతే ఆ చిలుకో పలుకు ఉండిపోతే దాని మీద ఏదో 50 రూపాయలు 100 రూపాయలు బకాయికని చూపిస్తుంది. అక్కడి నుంచి డిఫాల్టర్, మన సివిల్ స్కోర్ పోతాయి. ఇక ఈ సివిల్ స్కోర్ లేదు, బ్యాంకు రుణం ఎగ్గొట్టిన వాళ్ళ జాబితాలో మనం కనబడుతూ ఉంటాం. ఇంకైతే పక్కనట్టేస్తారు మన బ్యాంకులు మనం చూడం. బ్యాంకు దగ్గర ఎంత బాగా మన క్రెడిబిలిటీ, మన స్కోర్, సిబిల్ స్కోర్ మెయింటైన్ చేసుకుంటే ఏ విధమైన గ్యారంటీలు లేకుండా ఎంత డబ్బైనా బ్యాంకు మనకు రుణం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. స్థాయిని బట్టి 1,00,000 10 లక్షలు తీసుకొచ్చి చక్కగా కడితే 10 లక్షలు బాగా కట్టినోడికి 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు బాగా ఎక్కువ వస్తుంది. 10,000 కట్టినోడికి 1,00,000 ఇస్తారు. మన ఇదిని బట్టి అది మెయింటైన్ చేయాలి. ఎప్పుడు బ్యాంక్ దగ్గర డిఫాల్టర్ అవ్వకూడదు. సిబిల్ స్కోర్ అనేది మెయింటైన్ చేసుకుంటే ఎవరైనా అది ఎంత స్టెప్ బై స్టెప్ ఎంతైనా పెరుగుతుంది. బ్యాంకులు మన మీద నమ్మకంతో ఏ విధమైన సెక్యూరిటీస్ కూడా లేకుండా ఇస్తాయి. అది ప్రధానంగా మన వాళ్ళు ఎవరో చేయరు. బ్యాంకే కదా, అడగరు కదా, బలవంతంగా వసూలు చేయరు కదా, అవసరమైతే కోర్టుకు వెళ్ళిపోదాం, 4 నోటీసులు ఇస్తారు కదా, తర్వాత చూద్దాంలే అనే సైకాలజీ మన వాళ్ళు ఎక్కువ ఉంటుంది. దానివల్ల అంతవరకు ఆకరు మళ్ళీ జన్మలో ఆ పేరు చెప్తే రుణం పుట్టదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ మనకు తెలియవు. ఆ జాగ్రత్తలో మనం తీసుకోవాలి. తెలుగు సినిమాల్లో వెలుగు వెలిగి నేడు దీన స్థితిలో ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న నటి వాసుకి ఆదుకుంటామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. తెలుగు సినిమాల్లో వెలుగు వెలిగి నేడు దీన స్థితిలో ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామంలో శ్రీరామ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న నటి వాసుకి ఆదుకుంటామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బొబ్బర్లంకలోని ఆశ్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు వెళ్లి ఆమెను పరామర్శించారు. తెలుగు సినీ ప్రేక్షకులకు పాకిజాగా సుపరిచితమైన సీనియర్ నటి వాసుకి ప్రస్తుతం దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ఒకప్పుడు 60కి పైగా తెలుగు సినిమాలో నటించి తన కామెడీతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటి నేడు వృద్ధాశ్రమంలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుకోమని అది సంక్రాంతి తర్వాత అదే సార్ రెడీ ఆ రూము ఇప్పుడు సంక్రాంతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి ఆలయంలో గురువారం మార్గశిర ధనుర్మాసం మాస శివరాత్రి రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి ఆలయంలో గురువారం మార్గశిర ధనుర్మాసం మాస శివరాత్రి రోజును పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల ఆధ్వర్యంలో ఆలయ ప్రదక్షిణ, గణపతి పూజ, పుణ్యావహచానం, పంచగవ్య ప్రాసన, మహావ్యాసం, శ్రీ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజ, రుద్రహోమం, అలాగే సూర్య నమస్కారములు, నవగ్రహార్చకులు, హోమాలు, ధూప సేవ, శాంతి కళ్యాణం, స్వస్తి, మహదాశీర్వచనం, పండిత సత్కారం, మహా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. शिवाय नमः शिवलिंगाय नमः भवाय नमः भवलिंगाय नमः आत्माय नमः आत्मलिंगाय नमः परमाय नमः परमलिंगाय नमः यस्य सर्वलिंगस्तुष्टापयति भानं भगवस्य यत्र तत्र
స్వామి అందరూ తీర్థం అయి తీసుకోవాలి, కంగారు పడి ఎవరు బయటకు వెళ్ళొచ్చు. తీర్థం ప్రసాదం ఇస్తారో పాదుకులు అప్పుడు బయటకు వెళ్ళాలి అందరూ. అది ఎప్పుడు కాదు మధ్యాహ్నం. అత్యాన్ని మహత్తరమైనటువంటి గృహస్థాశ్రమంలో ఈ వివాహ ఘట్టంలో యజ్ఞోపవేద సంస్కరణ కార్యక్రమాన్ని చేసి సమర్పిస్తున్న స్వామివారికి నమస్కారం చేయండి. పంచభూతాత్మక
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.